వెల్కమ్ బ్యాక్. రాజమండ్రిలో ఇసుక దుమారం మొదలైంది. పేరుకుపోయిన బకాయిల కారణంగా నావ కార్మికులు, లారీ డ్రైవర్లకు కూలీ డబ్బులు కూడా అందటం లేదు. ఓవైపు డ్వాక్రా సంఘాల కమిషన్లు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అధికార పార్టీ కార్పొరేటర్ చక్రం తిప్పుతూ వచ్చిన కమిషన్లను సైతం స్వాహా చేయడంతో వివాదం తలెత్తింది. దీంతో ఇసుక ర్యాంపులు 4 రోజులు పనిచేస్తే 3 రోజులు మూతపడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ డ్వాక్రా మహిళలకు శాపంగా మారింది. గోదావరి నుంచి ఇసుకను ఒడ్డుకు చేర్చే నావ కార్మికులు, ఇసుకను తరలించే లారీ యజమానులు, డ్రైవర్లు, ఇటు డ్వాక్రా సంఘాల మహిళలకు సకాలంలో బిల్లులు అందక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. డీడీ తీసుకుని ఇసుకను సరఫరా చేస్తున్నప్పటికీ నావ కార్మికులకు, లారీ డ్రైవర్లు, యజమానులకు డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో నెలల తరబడి బకాయిలు పెరిగిపోతున్నాయి. రాజమండ్రిలోని 2 ఇసుక ర్యాంపుల వద్ద ఏనుగు గుమ్మాల వీధి మహిళా సమాఖ్య, ఉల్లితోట వీధి మహిళా సమాఖ్య, శ్రీజ మహిళా సమాఖ్య పనిచేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక ర్యాంపుకు దగ్గరగా ఉన్న మహిళా సమాఖ్యలకు ర్యాంపు నిర్వహణ బాధ్యత అప్పగించాలి. రాజమండ్రి శివారు ప్రాంతంలో ఉన్న ఓ అధికార పార్టీ కార్పొరేటర్ ఈ 3 మహిళా సమాఖ్యలకు కమిషన్లు ఇవ్వటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ కార్పొరేటర్ నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సేవా కేంద్రంలో 4,000 రూపాయలకు చలానా తీసుకుని నకిలీ వే బిల్లుల ద్వారా లారీ ఇసుకను 8,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన మహిళలను క్రమశిక్షణ చర్యల పేరుతో సంఘాల నుండి తొలగిస్తున్నారు. ఎన్నికల్లో తాను పెట్టిన ఖర్చు తిరిగి వచ్చే వరకు కమిషన్లిచ్చే ప్రసక్తే లేదని అంటున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేము కార్యకర్తలం, తెలుగుదేశం కార్యకర్తలం మేము తినేసినా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు. మీరు ఆ అధికారులు ఈ అధికారుల దగ్గరికి వెళ్తారు కానీ చౌదరి గారి దగ్గరికి వస్తే మేము డబ్బులు ఇస్తాము, చౌదరి గారి దగ్గరికి వస్తేనే మేము జీతాలు ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని ఇలా చెప్తున్నారండి. చౌదరి గారి దగ్గరికి వస్తే ఇస్తారంటండి మా జీతాలు, లేకపోతే ఇవ్వరట అండి. అట్లా మేము మిమ్మల్ని తీసేసాము, ఏదో పని చేస్తున్నారని ఆ జీతాలన్నీ ఇవ్వడం. వారంలో 3 రోజులు ఇసుక ర్యాంపులు నిర్వహిస్తే 2 రోజులు మూతపడుతుండటంతో లారీకి కిరాయిలు లేక ఇబ్బంది పడుతున్నామంటున్నారు లారీ డ్రైవర్లు. రాజమండ్రి నగరంలో 32 నావలుండగా వాటిపై 300 మంది కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారికి ప్రభుత్వం కూలీ డబ్బులు ఆపేసింది. దీంతో తాము బతికేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. గత 6 నెలలు బట్టి ఇక్కడ ర్యాంపులో 2 గ్రూపులు కూడా ఇబ్బందిగా జరుగుతుంది సార్. వాళ్ళకున్న బాధ ఏంటో ఇబ్బంది ఏంటో మాకు తెలియదు. 10 రోజులు ర్యాంపు తిరుగుతుంటే ఒక 2 రోజులు ఆపేస్తున్నారండి, ఒక 20 రోజులు తిరుగుతుంటే ఒక 10 రోజులు ఆపేస్తున్నారు. ఇలాగే జరుగుతుంటే 10 రోజులకి 2 రోజులు అవుతుంటే 4 రోజులు అవుతుంటే మాకు జీతాలు ఇవ్వరు సార్. నేను కష్టపడి 4 ట్రిప్పులు ఎత్తానో లేదా 2 ట్రిప్పులు ఎత్తానో 1 ట్రిప్ ఎత్తానో మాకు జీతం వస్తుందండి. నేను వచ్చేవాడిని, నేను వెళ్ళిపోవాడిని వెనక్కి. 100 రూపాయలు ఛార్జీలు అవుతాయండి మాకు. మళ్ళీ వాళ్ళు పర్లేదండి, వాళ్ళు 100 రూపాయలు ఛార్జీ అవుతుంది. ఎవరు ఇస్తారండి? 3 గంటలు లేచిపోతామండి మేము అక్కడికి వర్క్కి. గత 20 సంవత్సరాల పాటు చేస్తున్నాం కానీ ఇలాంటిది ఎప్పుడు లేదండి. మరి ఈ డాక్టర్ వాళ్ళకి ఇచ్చిన కానీ ఇలా మేము వస్తాం వెళ్తాం జరుగుతుందండి. అలా దెబ్బలాడుకుంటున్నారండి, మా పట్లు కూడా వేస్తున్నారు. ఈ ఇసుక దుమారం పరిష్కరించలేక అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారు. దీంతో రోజులు గడిచినా వివాదం అలాగే కొనసాగుతోంది. మహిళా సంఘాల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా తరచూ ఆందోళనలకు దిగి ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారు. దీంతో ఇసుక రవాణా నిలిచిపోయి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. ఎంత జరిగినా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఎప్పటికైనా ఇసుక పాలసీ మార్చకపోతే వివాదం తప్పదని ప్రజాప్రతినిధులు హెచ్చరించడంతో అధికారులు చర్యలు తీసుకుంటామంటున్నారు. అక్కడున్న మహిళా సంఘాలతో కొల్లుడయ్యి ఇసుక సరసమైన ధరకు బయటకు వెళ్ళకపోవడం ఒకటి, అలాగే మహిళా సంఘాల మధ్యలో కూడా గొడవ వచ్చిన విషయం కూడా మీ అందరూ తెలుసు. గత మే నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం, ఏకపక్షంగా వాళ్ళని తీర్మానం చేసాం, మేము తీసేసామన్న మాట కూడా ఎంతవరకు సమంజసం అనేది కూడా అధికారులను ప్రశ్నించాం. వాళ్ళు తప్పకుండా ఇవాళ సాయంత్రానికి దాని మీద ఒక డిసిషన్కి వస్తారని, ఒక జడ్జిమెంట్ ఇస్తారని ఆశిస్తాం. ఇసుక పాలసీ మార్పు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోజురోజుకు వివాదాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఎప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కార్మికులు.